ఇక్కడ ముందున్న వాళ్ళు దయచేసి కొంచెము గ్యాప్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు గౌరవనీయులు ఆదిలాబాద్ ఎంపీ పెద్దలు నగేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के, वंदे वंदे वंदे. ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం అటువంటి ప్రతి పౌరుడు భారతీయుడు అందరూ కూడా మీ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ప్రతిష్ఠ చేయండి. అదే మాదిరిగా తిరంగా ర్యాలీని నిర్వహించండి అని చెప్పేసి ఇచ్చినటువంటి సందేశంలో భారత జాతి అంతా కూడా వేలాదిగా లక్షలాదిగా ఈ దేశంలో తిరంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, మన యొక్క రాష్ట్ర నడిబొడ్డులో, మన రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో మన రామచంద్రరావు గారి నాయకత్వంలో, భాజపా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారి నాయకత్వంలో మీరందరూ కూడా ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేయడం కోసం వచ్చేసినటువంటి సోదరమణులకు, మిత్రులందరికీ, పాఠశాల విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. దేశం పట్ల, మన మాతృభూమి పట్ల మనకందరికి కూడా గౌరవాన్ని చూయించవలసినటువంటి అవసరం ఈనాడు ఎంతో అవసరమైనటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. స్వతంత్ర సమరంలో ఈరోజు వందే మాతరం కావచ్చు, లేకపోతే మన జాతీయ పతాకం ఎంత ఆంగ్లేయుల్ని ఎంత భయపెట్టిందో, ఎంత ఇచ్చేసిందో ఈ దేశ ప్రజానికానికి తెలుసు. అందుకోసమే మన 100 సంవత్సరాల స్వతంత్ర పోరాట సందర్భంలో మనం ఇంకా మన యొక్క దేశాన్ని, మన యొక్క జాతీయ పతాకాన్ని, మన యొక్క జాతీయ గీతాన్ని, మన యొక్క జాతీయ గేయాన్ని మనం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే పార్లమెంట్లో జాతీయ గేయాన్ని యొక్క చట్టాన్ని తీసుకొచ్చేసి అందులో ఓట్లేసే అవకాశం నాకు కలగడం, ఆ విధంగా ప్రతి భారతీయుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో, మన తిరంగా కార్యక్రమంలో జాతీయ ఐక్యతని చాటవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, భారత ఏదైతే జాతీయ పతాకాన్ని, గేయాన్ని లేకపోతే మరి యొక్క గీతాన్ని ఎవరైనా అవమానపరిస్తే వారికి కఠినమైనటువంటి చర్యలు కూడా ఈ దేశంలో ముందు ఇంకా ఉంటాయని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన మధ్యలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గౌరవనీయులు సానియా నేహ్వాల్ గారు మన మధ్యలో వచ్చారు. అందరూ కూడా చప్పట్లతో వారికి స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో పద్మశ్రీ శ్రీ దీపికా రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీపికా రెడ్డి గారిని మమ్మల్ని ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మనం అందరం ఈరోజు హర్ ఘర్ తిరంగా చేసుకుంటున్నాము. ఈ ప్రాంగణం అంతా ఎంత కలకల్లాడుతుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, మీ అందరి మధ్యలోనే. ఎంత బాగుందంటే మాటలలో చెప్పలేను. మీరందరూ మీ పిల్లలకి వందే మాత్రం నేర్పించండి. పూర్తి వర్జన్ ఎంత ఎనర్జీ వస్తుందో మీకే తెలీదు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మీరందరూ వందే మాత్రం మీ పిల్లలకు నేర్పించండి, అదే నా కోరిక. ధన్యవాదాలు మ్యామ్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు.
గౌరవనీయులు బండి సంజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అన్న. అన్న. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దలు బండి సంజయ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే పార్లమెంట్ సభ్యుడు సీనియర్ బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మిగతా సోదర సోదరి మల్లారా, ఈ కార్యక్రమము నేడు మనం చేస్తున్నది తిరంగా యాత్ర. ఈ తిరంగా యాత్ర మనము తిరంగా యాత్ర దేశ సమగ్రత, దేశ సమైక్యత, భారతదేశం యొక్క స్వతంత్ర కాలంలో కానీ నేడు కానీ చిన్నంగా నిలబడింది మన త్రివర్ణ పతాకమని నేను మీకు సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ త్రివర్ణ పతాకాన్ని ఇవాళ వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడైనా దేశంలో ప్రతి పౌరుడు తన జాతీయ గీతాన్ని, తన జాతీయ జెండాను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గౌరవం రావాలంటే దేశభక్తి, జాతీయతా భావాలు పెరగాల. కాబట్టి దేశభక్తి, జాతీయతా భావాలకు ప్రతీకము తెలంగాణ జెండా. అందువల్ల మనందరం కూడా తెలంగాణ జెండా చేతి ధరించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించి హర్ ఘర్ తెలంగాణ, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా అనేటువంటి ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది చేత జెండా పట్టుకొని ఊరేగింపు చేసి ప్రజల్లో ఒక సమైక్య వాదిస్తున్నారు. కాబట్టి నేను కోరుతున్నాను, భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా ఈ త్రివర్ణ పతాకాన్ని ధరించి దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు తోడ్పడాలని నేను భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బండారు దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మన మధ్యలో గౌరవనీయులు సైనా నెహ్వాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఫార్మర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. 24 ఇంటర్నేషనల్ టైటిల్స్ వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఒలింపిక్స్ లో 3 సార్లు ఒలింపిక్స్ కి వెళ్ళడము, ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచినటువంటి పెద్దలు సైనా నెహ్వాల్ గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. भारत माता की। आज मुझे बहुत अच्छा लगा, आप सब लोग, इतने सारे लोग हैदराबाद के यहाँ पे आए हैं और इतने सारे लोग हमेशा से मेरे साथ रहे हैं। बचपन से जितने भी मैचेस मैंने खेली हूँ, आप सब लोगों ने मुझे इतना प्यार दिया है और हमेशा चाहते थे कि मैं देश के लिए, आप सब लोगों के लिए अच्छा करूँ। मुझे बहुत गर्व फील होता है जब मैं अपने कंट्री के लिए खेलती हूँ या देश का नाम रोशन करती हूँ। और आज यहाँ पे हम मौजूद हैं अपने कंट्री का नाम और रोशन करने के लिए और आगे बढ़ने के लिए। और यहाँ पे जितने भी बच्चे हैं मैं उनको यही बोलूँगी, मेहनत करने से ही सब साथ में आते हैं। अपने माँ बाप का नाम रोशन करो, वो इज इक्वल टू अपने देश का नाम रोशन करना होता है। तो एक बार और मैं नरेंद्र मोदी सर का धन्यवाद करना चाहती हूँ कि हम सब इकट्ठा हो जाए, यूनिटी में साथ में रहे। तो ये बहुत ज़रूरी है हमारे लिए कि हम ऐसे और प्रोग्राम्स रखें जहाँ पे हम देशभक्ति और लेके आ सके। एंड मैं बहुत प्राउड हूँ आज एज ए सिटीजन ऑफ इंडिया के आज मुझे फिर से ऐसा लग रहा है कि मैं मैच खेलने जा रही हूँ। और थैंक यू सो मच। సానియా నెహ్వాల్ గారికి ధన్యవాదాలు. మన మధ్యలో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రముఖ సినిమా నటుడు పెద్దలు సంజోష్ గారిని
వారు సంజోష్ ఫౌండేషన్ అని చెప్పి ఎన్నో మంచి మంచి యాక్టివిటీస్, ఫౌండేషన్ యాక్టివిటీస్ త్రూ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తూ ఒక్క నిమిషం. అందరికి నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సో ఇక్కడ వచ్చిన మన బీజేపీ పెద్దలందరికీ రెండో చేతెత్తి గట్టిగా పిడికిలి బిగించి నిలదించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇంత భారీ సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర జాతీయవాదులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర, హర్ ఘర్ తిరంగా ఒక నినాదంతో ప్రతి ఇంటి మీద ఈ 3 రంగుల జెండాను ఎగరవేసి ఈ యొక్క తిరంగా యాత్రలు నిర్వహించి ప్రజల్లో ఒక దేశభక్తిని ఇనుమడింప చేయడమే కాకుండా ఈనాటి తరం భావి తరాలకు ఎవరైతే త్యాగదనులు, అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి రోజు ఈ తిరంగా యాత్ర. ఊరికే రాలే మనకు స్వాతంత్రము. ఎంతో మంది ఈ దేశం కోసం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి త్యాగాలు చేశారు, ఉరి కంబాలెక్కారు, తుపాకుల తూటాలకు బలిదానమైనారు. అందుకనే మన బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి గారు మన కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా మనమందరం కూడా ఒకటే, అది భారతీయులమని చెప్పి. భారతీయులు మనము, ఈ దేశము ముఖ్యం మనకు. ఈ దేశం తర్వాతనే నా కులమేందో, నా మతమేందో, నా ప్రాంతమేందో, భాష మీదో నిర్ధారించుకోవాలి. ఆ రకంగా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, సపోజ్ టు బి ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇటువంటి ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యానికే మాతృమూర్తిగా పిలువబడేటువంటి ఈ దేశం భారతదేశం. అందుకనే గొప్పగా ఈరోజు మరి దాదాపు 80 సంవత్సరాలుగా వస్తుంది స్వాతంత్రం సిద్ధించి. మరి భిన్నమైన భాషలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు ఉన్నటువంటి అనేక అభిరుచులతో కూడుకున్నటువంటి ఈ దేశం ఈరోజు మనమందరం కూడా ఒకటిగా ఉన్నామంటే ఈ దేశం కోసం అనే భావనతో ఇవాళ మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశంలో 3 పర్యాయాలు ఇవాళ 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఇవాళ దేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా
దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో, ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా సంకల్ప ప్రధానమంత్రి ఇవాళ మరి అనుచితమైనటువంటి భాషతో ఇవాళ అనాగరికంగా దయచేసి పట్ల కూడా ఇవాళ మీడియా వస్తున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక మంది విదేశీ శక్తులు స్వదేశంలో కూడా కుట్రలు పంతున్న సందర్భంలో మనమందరూ కూడా ఒకటేని చాటి చెప్పడానికి ఈ భారతదేశాన్ని ఏ శక్తి కూడా ఇవాళ విడదీయలేదని చెప్పి కులం పేరు మీద, మతం పేరు మీద, ఈ దక్షిణాది పేరు మీద, ఉత్తరాది పేరు మీద ఈ విడదీసేటువంటి పన్నాగ పని వాళ్ళకు కూడా కనువిప్పే రీతిలో ఈ తిరంగా యాత్ర ప్రతి పల్లెలో, ప్రతి వాడలో మరి ఈ జాతరలు జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద కూడా మన మువ్వెన్న జెండా ఎగరవేసి మన భారతీయులను చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి భాగ్యనగర్ యువతకు, ప్రజానికానికి వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలన్నా. పిల్లలు
మన అదృష్టం. సో ప్రతి భారతీయుడి గుండె ఒక జెండా అయి దేశభక్తితో రెపరెపలాడుతూ రేపు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనం అందరం దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మనది, మన దేశం, మన భారతదేశం, మన నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ దేశభక్తితో నాయకుడైన సేవకుడు. సో అలాంటి భాగస్వామి అయ్యి పంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్టులు ఇంచి కూడా కదపలేర్రా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ తెలంగాణ. జై హింద్. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని ఆహ్వానిస్తున్నాం. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మనను ఉద్దేశించి 2 నిమిషాలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ చెప్పాలని చెప్పి దాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 నిమిషాలు దయచేసి. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చిన మిత్రులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెనకకు చూస్తే గత 12 ఏళ్లలో ఊహించుకొని సాధించినాము. ఎన్నడూ కూడా అనుకోలేదు మన దేశాన్ని చూసి వేరే దేశాలు వీళ్ళు ఎదుగుతుండ్రని. పాకిస్తాన్, చైనా, అమెరికా కలిసి వాళ్ళ విమానాలు, వాళ్ళ టెక్నాలజీతో యుద్ధం చేసినా తట్టుకునమే కాక పడేసినాము. చంద్రలోకంకు, మార్స్ కు మనము స్పేస్ క్రాఫ్ట్ పంపించినాము. ఎక్కడ లేనట్టు అభివృద్ధి అవుతుంది. అదని తెచ్చిపెడితే మన ఊర్లలో చూస్తే ప్రతి ఇంట్లో 2 మోటార్ సైకిల్, 1-2 మోటార్ సైకిళ్ళు, ఊర్లలో కార్లు వచ్చినాయి. ఊహించుకోలేదు. కార్లు అంటే పట్టణాలలో ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉన్నది. ప్రతి మనిషికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇంత సాధించినాము. కానీ ఇక్కడ ఆగుతామా? ఆగము. మీరు ఆగుతారా? ఆగరు. మోడీ గారు కూడా అదే నంబర్ 1 కావాలి. ప్రాచీన కాలంలో భారతదేశం నంబర్ 1 ఉండాలి. మళ్ళీ మనం నంబర్ 1 ఉంటాము అని మోడీ గారి నమ్మకం. నమ్మకం ఎవరి మీద? మీ మీద, మన మీద. మీ నమ్మకం కూడా విదేశాల టెక్నాలజీ, విదేశాల ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ మీద కాదు. మీ నమ్మకం కూడా, మన నమ్మకం కూడా మన మీద ఉండాలి, మన దేశం మీద ఉండాలి, మన బిజినెస్ మీద ఉండాలి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే హ్యాండ్లూమ్ కానించి టెక్నాలజీ మీద ఉండాలి. తప్పనిసరిగా మనం మోడీ గారితో కలిసి నంబర్ 1 దేశం అవుతారు. భారత్ మాతాకి జై. ఇప్పుడు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని మనను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. దయచేసి. హౌస్ ద జోష్ ఫ్రెండ్స్, హౌస్ ద జోష్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మనం ఎత్తిన 3 రంగుల జెండా భారత మాత ముద్దుబిడ్డలుగా వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత మాత దాశ శృంఖలాన్ని పెంచడం కోసం బుల్లెట్ల వర్షం కురిపించిన రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటూ భారత మాత జై అన్నటువంటి మన బిడ్డలు ఉరికమ్మనెక్కి కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి ఆనాటి యోధులు ఉరికమ్మం మీద నిలిచి
ఊహాగానం చేసేదా నా ఊహల ఊయలో మరో జగత్ వీక్షించదని చెప్పినటువంటి మహనీయులు ఆనాటి అమరవీరులు. వాళ్ళు చిందించిన రక్తం, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వతంత్రం కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు, భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా భారత మాత ముద్దు బిడలుగా ఇవాళ అఖండ భారతని నడిపిస్తున్నటువంటి జాతి, దానికి నాయకత్వం వహించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి చేస్తున్నాం. వారు తెచ్చిన స్వాతంత్ర ఫలితంగా ఒక ఛాయ్ అమ్ముకునే బిడ్డ దేశ ప్రధానమంత్రి కాగలిగిండు. ఒక గుడిసెలో ఉన్నటువంటి బిడ్డ దేశానికి రాష్ట్రపతి కాగలిగిండు. ఒక ఆదివాసి అడవి బిడ్డ ముర్ము లాంటి మహనీయురాలు ఇవాళ రాష్ట్రపతి కాగలిగింది. ఇవాళ మన అమరవీరులు చిందించిన ఆ రక్తం మనకిచ్చిన ఆ స్వాతంత్రం ఇచ్చినట్టు గొప్పతనం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ తరం ఇవాళ ఆనాటి గొప్ప త్యాగాలను మర్చిపోకూడదు. వాటి గుండెల్లో పెట్టుకొని దేశం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, దేశం అంటే దేశభక్తి, భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ ప్రపంచంలో ఈ దేశ కీర్తి పతాక ఎట్లెగురుతుందో మనం గర్వపడతా ఉన్నాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా అండగా ఉందాం. 330 జెండాని సమున్నతంగా ఎత్తుదాం. దేశ స్వతంత్రాన్ని సమగ్రతని కాపాడంలో ఈ తరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు గ్రామాన బస్తీలో హైదరాబాద్ నగరంలో కవాతు తొక్కుతూ ఇవాళ భారత మాతాకి జయంటూ న్యాయాలిస్తున్నటువంటి యువతకి, భారత ప్రజానికానికి ఇవాళ వందనం చెప్తూ మీ అందరికీ నమస్కారం చేసుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలన్న. ఇప్పుడు గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారి నేతృత్వంలో ఈ రోజు భాగ్యనగర్ నడిబొడ్డు నిర్వహిస్తున్న తిరంగా యాత్రకు చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. అందరికీ నమస్కారం. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అంతటా కూడా అంత జంజీలే, కొత్త యూత్ అందరు పిల్లలు వచ్చారు. కాబట్టి ఇది యాత్ర కేవలం 3 రంగుల జెండా పట్టుకొని మనం తిరిగే యాత్ర కాదు. మన దేశం యొక్క గౌరవాన్ని గుండెకు హద్దుకొని నిర్వహిస్తున్న యాత్ర ఈ తిరంగా యాత్ర. ఈ దేశం కోసం త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వస్తున్న యాత్ర ఈ తిరంగా యాత్ర. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఈ దేశం ఈ దేశం కోసం పోరాటం చేసిన పోరాట వీరుల యాత్ర ఈ తిరంగా యాత్ర. దేశ సరిహద్దులో ఈ దేశాన్ని కాపాడడం కోసం కష్టపడి ఎండనక వాననక కాపాల కాస్తున్న ఆ సైనికుల సాహసానికి ప్రతీక ఈ తిరంగా యాత్ర. కాబట్టి ఈ తిరంగా యాత్ర దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అనేక రకాల దేశభక్తులు అందరూ కూడా భారత మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, వందే మాత గర్జిస్తూ గాండిస్తూ నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరాలని చెప్పి వారిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ తిరంగా యాత్ర ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. మనందరూ తెలుసు ఇవాళ దేశానికి 3 రంగుల జెండా, ఇవాళ ఆ కాషాయం త్యాగానికి సాహసానికి ప్రతీక, ఇవాళ కాషాయం దళ శాంతికి ప్రతీక, తెల్ల కలర్, ఆకుపచ్చ కలర్ నిరంతర అభివృద్ధికి ప్రతీక ఆకుపచ్చ కలర్, దళ అశోక చక్రం కూడా నిరంతర అభివృద్ధిలో చక్రం తిరుగుతూ ఉండాలి, ఎక్కడ అభివృద్ధి ఆగొద్దని చెప్పి ఏదో జాతీయ జెండా ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకుంటూ వాళ్ళ జాతీయ జెండా పట్టుకొని ముందు పోతున్న తరుణంలో మనందరూ కలిసి వాళ్ళ నేటి తరం అంతా కూడా ఏ టెక్నాలజీ
బాహుబలి లాంటికి ఫీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా దేశం కోసం త్యాగం ఎవరు చేశారు, త్యాగతుల యొక్క చరిత్ర ఏంది, దేశం కోసం త్యాగం పోరాటం ఏ విధంగా చేసినటువంటి ఆ చరిత్రను మర్చిపోతున్న తరుణంలో మరొకసారి తరానికి గుర్తేయాలి. ఈ చరిత్రను మర్చిపోతున్న ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని చెప్పి పిలిపించినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ జెండాను కూడా కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టేది. ఆ అశోక చక్రం ప్లేస్ లో ఒక భస్మారస్తుల హస్తం పెట్టి ఈ దేశ అభివృద్ధిని ఏ విధంగా కొండుకొచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. 12 సంవత్సరాల క్రితం ఇది బ్రిటిష్ వాడు కట్టాడు, ఇది నిజామోడు కట్టాడు, ఇది రజాకారులు కట్టారని చెప్పుకుంటున్నాం. కానీ 12 సంవత్సరాల తర్వాత ఎయిర్వేస్ గాని, రైల్వేస్ గాని, హైవేస్ గాని అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. గ్రామంలో తయారు చేసిన వస్తువు విదేశాలకు ఎగుమతి కావాలని చెప్పి ఆలోచన మేక్ ఇన్ ఇండియాను పోషిస్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఉద్యోగాలు అనుకునే స్థాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. ప్రపంచ దేశాల్లో మన యువత ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఇలా స్టార్ట్అప్ ఇండియా పేరుతోని పోషిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 25 కోట్ల మందిని గరీబ్ నుంచి తీసుకొస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. తప్పుడు ప్రచారం నమ్మకండి. 21 సంవత్సరాలు ఎన్నికల పోటీ ఏదని ఎవరు అంటలేరు. వాళ్ళు తీర్మానం చేస్తున్న సంతోషమే. నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీని ఇవాళ వచ్చే ఎన్నికల్లో 21 సంవత్సరాల జంజీలకు మాత్రమే టికెట్లు ఇవ్వండి. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే మీద 10 మంది మంత్రులతో రాజీనామా, 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేసి జంజీలు ఒక టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళను మంత్రులు చేయండి. అందుకే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎవరు ఏం మాట్లాడుతున్నారో దానికి అర్థం ఏందో మనం అర్థం చేసుకునే రోజులు ఇలా యువత అంతా మోసపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా 10 లక్షల మంది యువతకు రోజుగారు మేళపడుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడంతో పాటు ఇవాళ ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పి మీ నుంచి, మీ ఆశల నుంచి, మీ కోరికల నుంచి ఒక కొత్త ఆలోచనలు స్వీకరించడానికి నరేంద్ర మోడీ గారు ఈ తిరంగా యాత్రను ప్రారంభించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాబట్టి దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేస్తున్నాం. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కష్టపడుతున్న విషయాన్ని గుర్తుంచుకొని తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా, దేశభక్తులకు మద్దతు ఇవ్వాల్సిందిగా, ఈ దేశంలో టెర్రరిజం లేకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ గాని, ఆపరేషన్ మహాదేవ్ గాని, సర్జికల్ స్ట్రైక్ గాని ఎక్కడ కూడా ఈ దేశంలో అంతర్గత భద్రత కాపాడుతూ దేశాన్ని కాపాడుతూ దేశ సైనికులకు భరోసా ఇటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని ఈ తిరంగా యాత్ర సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ తీసుకోండి. వాళ్ళ నేను దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిస్తున్నా. కనీసం ఏదో ఒక గొప్ప కార్యం చేద్దాం. ఈ దేశంలో పుట్టడమే, భారతీయుడిగా పుట్టడమే ఇవాళ మన పూర్వజన్మ సుకృతమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగాలు వస్తాయి, రాజకీయాలు ఉంటే పోతాయి, రాజకీయ పార్టీలు వస్తే పోతాయి, ప్రభుత్వాలు వస్తే పోతాయి. ఇలా భావాజాలాలు వేరు కావచ్చు, ఆలోచనలు వేరు కావచ్చు, కానీ దేశానికి ఒకటే జాతీయ జెండా. ఈ దేశం ఒకటే, ఈ దేశ రాజ్యాంగం ఒకటే. కాబట్టి ఈ దేశాన్ని అందరం కలిసి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, ఈ అభివృద్ధిలో నేను ఏ విధంగా ఏం పాటుపడగలను, ఏమి దేశానికి ఇవ్వగలను చెప్పి ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చేతులు త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని మనం ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ 15 ఆగస్టు సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. పెద్దలు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, స్వతంత్ర భారత్ కి వందే వందే వందే. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు,
బండి సంజయ్ గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా సహచర పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక్కరోజు ముందుగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని బస్తీలలో, అన్ని నగరాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతీయ జెండా కార్యక్రమం, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు సగౌరవంగా జాతీయ జెండాను ఎగరవేయాలి. ప్రతి భారతీయుడు సగర్వంగా ఈ యొక్క జాతీయ జెండాను ఈ యొక్క తిరంగా యాత్రలో పట్టుకొని పరిగెత్తాలి. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల మీద ఈ జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా జాతీయ భావజాలంతో మరి ఈరోజు ఏ రకంగా ముందుకు వస్తున్నారో మనకు తెలుసు. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అయినటువంటి సామ జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పితం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో మనం చూశాము. అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు ఈ జెండాను కాల్చేస్తే ఇది ఒక జాతీయ జెండాకే కాదు 140 కోట్ల మందికి అవమానం అని చెప్పి కోర్టులో నక్సలైట్లు చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు సాక్ష్యం చెప్తే దానికి వ్యతిరేకంగా ఆయనను కాల్చి చంపిన చరిత్ర మనం చూస్తా ఉన్నాము. సోదరులారా, ఈ రోజు విదేశీయులే కాదు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తా ఉన్నారు. దేశం అభివృద్ధి జరగొద్దు, దేశంలో జాతీయ రహదారులు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటికి తీసుకొస్తే ఆయనకు బాధ, ఈ దేశంలో ఉగ్రవాదం ఎరికడితే ప్రతిపక్షాలకు బాధ, ఈ దేశంలో రక్తపాతం ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ దేశంలో పార్లమెంట్ మీద దాడి జరగాలి, ఈ దేశంలో సుప్రీంకోర్టు మీద దాడి జరగాలి, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా, నేపాల్ లాగా ఈ దేశంలో జరగాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలు కొంతమంది దేశంలో చేస్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగితే పాకిస్తాన్ గెలవాలి, భారతదేశం ఓడిపోవాలని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తుక్కుడా గ్యాంగులు కూడా ఈరోజు ప్రకటిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాడు. అందుకే సోదరులారా, ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతపట్టి దేశ వ్యతిరేక కుట్రలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ రాజకీయాలను దేశ ప్రజలందరూ సమగ్రంగా తిప్పికొట్టాలి. ఈరోజు మనకు తెలుసు, ఏ వందే మాతరం నినాదంతో అయితే మన స్వాతంత్ర ఉద్యమంలో ముందుకెళ్ళామో అటు వందే మాతర గీతాన్ని ఇటీవలైన పార్లమెంటులో జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈ రోజు మనం చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద విశ్వాసం ఉంటే, ఆ మజ్లిస్ పార్టీ నాయకులు ఎవరైతే వందే మాతరాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు దాలు సరంలో ఉండకూడదు, చెర్లపల్లి జైల్లో ఉండాలి. అది రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తూ ఇప్పుడు మనం అందరం కూడా
ఇక్కడ నుంచి ఊరేగింపుగా మనమందరం బయలుదేరాలి. అందరూ సమైక్యంగా అందరూ రావాలి. రేపు అందరూ కూడా ఎవరైనా ఇండ్ల మీద జెండా ఎగరేయకపోతే రేపు ఉదయం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి వ్యక్తికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిన కోరుతాం. అందరికీ నమస్కారం. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి మన ర్యాలీ వివేకానంద స్టాచ్యూకి పోతుంది. అందరం కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఎవ్వరు కూడా ఉరుకొద్దు. చిన్న నిమిషం పక్కనే ఉన్నది వివేకానంద స్టాచ్యూ. అందరం కూడా అక్కడికి పోవాలి. ఇంతమంది యువకులు చూసిన తర్వాత, ఇంతమంది విద్యార్థులు చూసిన తర్వాత, ఇంతమంది కార్యకర్తలు యువత చూసిన తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉంది, ఈ దేశంలో యువత దేశంతో ఉన్నారు అనేటటువంటి విశ్వాసం మనకు కలిగింది. కాబట్టి అదే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఈ దేశం కోసం త్యాగాలైనా మనం అర్పించేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ కూడా ఈ డీజే మన మధ్యన మంచి మనోజ్ గారు వచ్చారు, సినిమా యాక్టర్, మీ అందరూ తెలుసు. మరి వారు కూడా మన అందరితో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనందరం కూడా యాత్రకు వెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు మన జెండా, ఒక్క జెండా మన ఇంటి వైపు, మన ఇంటి పైన పక్కన చూస్తేనే చాలు మనకి ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది. మరి ఈరోజు ఇన్ని జెండాలు ఎగురుతూ ఉంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఈరోజు ఒక పార్టీ అనో ఒక రాజకీయాలనో రాలేదు. మన భారతదేశం, మన జెండా, మనమంతా ఒకటి అని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఇలాంటి ఒక ర్యాలీకి నేను పార్ట్ అవడం జరుగుతుంది. మనకి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా ఒకరికొకరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న ఒక చోట ఉంటున్నాం అంటే దానికి ఎంతో మంది త్యాగాలు, కష్టాలు, వాళ్ళ ఒక అన్స్పీకబుల్ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి టైం సరిపోదు. అలాగే మనకి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. నాకు ఒకటే ఆలోచన, మనకి ఇచ్చిన భారతదేశానికంటే యువతకి ఇంకొంచెం మంచి భారతదేశం, ఇంకా బెటర్ భారతదేశం ఇవ్వాలనేది నా కోరిక. అది మన చేతుల్లోనే ఉంది, యువత చేతుల్లోనే ఉంది. సో ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ మనందరూ రక్షణ ఉండాలని, అదే నిజమైన భారతదేశం అని కోరుకుంటున్నాను. మరి కొత్త కాలంలో స్టడీస్ కూడా చూస్తున్నాను, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నా. మన ఫార్మర్స్, అన్నదాతలు 2035కి అన్నదాతలు అనేది చాలా కష్టమయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫార్మర్స్ కి అండగా నిలబడాలి. ఫార్మర్స్ కి ఎక్స్ప్లోటేషన్ అవ్వకుండా, ఫార్మర్స్ అనే వాళ్ళని ఎలా వాళ్ళ దగ్గర డబ్బు లాగేద్దాం, గుంజేద్దాం కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఫార్మర్స్ ని ఆంటర్ప్రెన్యూర్స్ చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఒక ఆంటర్ప్రెన్యూర్ దీన్ని తయారు చేయాలని కోరుకుంటాను. మన ఇండియా నంబర్ 1కి వెళ్ళాలంటే అది ఫార్మర్స్ నంబర్ 1కి వెళ్ళినప్పుడు అది గట్టిగా కోరుతున్నాను. మన ఆడపిల్లల రక్షణ, ఫార్మర్స్ రక్షణ మన చేతుల్లో ఉంది. భారతదేశం ఎవరి చేతుల్లో లేదు, అది మన చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి. జై హింద్. పిల్లలతోని తిరంగా ర్యాలీ ప్రారంభిస్తూ అందరూ కూడా కిందికి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈ యొక్క
యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ యొక్క వ్యాన్ తొలగించిన తర్వాత అందరం కూడా 5 ఒక లైన్ లో బయలుదేరి వివేకానంద స్టాచ్యూ వరకు మనం బయలుదేరి పోతాం. కాబట్టి అందరూ కూడా యాత్రలో పాల్గొవాల్సిందిగా కోరుతూ ఎవరు కూడా ముందుకు రాకుండా ఒక లైన్ లో క్రమ పద్ధతిలో పోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి ఎవరు కూడా ముందుకు చేసి ముందుగా ప్లాన్ చేసిన తర్వాత ముందుకెళ్తాం. వ్యాన్ ముందుకెళ్తుంటే తర్వాత మనం ముందుకెళ్తాం. బీజేపీ దీపక్ రెడ్డి గారి వెహికల్ దయచేసి సాయి కుమార్ గారు, మనోజ్ గారు, హీరోయిన్ గారు అందరూ కూడా సెలబ్రిటీస్ ముందు వరుసలోకి రావాలి. సాయి కుమార్ గారు, మనోజ్ గారు, అలాగే మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా ముందు ఉంటారు. ఎంపీలతో పాటు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళారు. వాళ్ళ గారి వాళ్ళందరూ కూడా అందరం కూడా క్రమశిక్షణతో మరి యొక్క తిరంగా రైల్లో పాల్గొన్నాము. కొద్దిగా అన్న ఆగాలి, వాళ్ళని ముందు పోనీయాల. సాయి కుమార్ గారిని, మనోజ్ గారిని, సంగోజ్ గారిని, మిగతా సెలబ్రిటీస్ ని ముందుకు పోనివ్వండి. సైనా అనే వాళ్ళు కానీ ఇంకా వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించండి దయచేసి. अरे बाबू ఏంద్ర ఇంకా ట్యాంక్ మీద అరే ఆర్బీఆర్ బ్రదర్ అదో ఆ వెహికల్ ఖాళీగా ఉంది. ఏ వేదనా బండి నల్లగోమన్ ఈసిండ్రా వీడియో ఆగా తీసినావు జరుగుతాడు వెంకట్ భాయ్ వెంకట్ 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 గౌడ్ బయట చెప్పు పోతా
మీదికి రండి గద్దె మీదికి వెంకట్ వెంకట్ లడ్డు
అరే చెప్పుకోరా ఏడబోతుర్రా ఉంటారా ఫోటోకు తర్వాత ఎవరు చెప్పాలి ఎవరు సుధాకర్ రావు మెల్లవమ్మని అరే చెప్పా మెల్లవమ్మని మనం డౌన్ అయింది ఇంతే కదా
ఈటల రాజేందర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కూడా వేదిక మీకు రావాల్సి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎవరున్నప్పటికీ కూడా వేదిక మీకు రావాల్సి కోరుతా ఉన్నాం. జాతీయత స్టార్ట్ చేయండి. అందరూ కూడా సామూహికంగా పాల్గొవాల్సి కోరుతా ఉన్నాం. గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల డిస్పర్స్ అయ్యి మన ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. ఈ యొక్క వెహికల్స్ కూడా ముందు డీజే వెహికల్స్ అన్ని కూడా పక్క పెట్టారు. ఈ యొక్క జెండాలు అన్ని కూడా తీసుకెళ్ళి మన ఇండ్ల మీద కట్టవలసిన జెండాలు అందరూ కూడా తీసుకెళ్ళాలి. అందరి వెహికల్స్ కూడా